ఇగో మందుల సామెల్ సార్ మాత్రం ఇవాళ చెప్పకనే చెప్పిండా లేకపోతే డైరెక్ట్ చెప్పిండా చెప్పలేదు చెప్పిండు ముచ్చట. ఇవాళ ఒక కాడ ప్రెస్ మీట్లో ఒక మీటింగ్ పెట్టిండు మంచిగా మైక్ ముందర కూర్చుండు 2 ముచ్చట్లు అయితే చెప్పిండు. మాదిగ జాతికి సంబంధించి మాకు ఒక మంత్రి పదవి కావాలి అని అన్నాడు. మరి కట్టు చల్లకుండా మంచి ఆయమైన ముచ్చట చెప్పినావు. మళ్ళీ ఇంకో ముచ్చట ఏం చెప్పిందంటే భారత రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలి, భారత రాజ్యాంగం మొత్తం ప్రమాదంలో పడ్డది, నిజంగా భారత రాజ్యాంగం ప్రమాదంలో పడితే మాత్రం ఇక ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. సంతోషం సార్ ఆ ముచ్చటలో పెట్టినందుకు. కానీ మాదిగ జాతికి సంబంధించి మాకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి సార్. రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, సీతక్క గారికి, ఇంకా గా మంత్రి గారికి, గీ మంత్రి గారికి, ఢిల్లీలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం, దయచేసి మాకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం అని అంటుండు. శ్యాముల్ సారు, ఓ మందుల శ్యాముల్ సారు, నీ స్పీచ్ ఇంటే వాస్తవానికి తెలంగాణ మొత్తం పొట్టు పొట్టు పొల్లు పొల్లు ఉంటుంది. కానీ మరి గీడెందుకో తడబడుతున్నావు ఎందుకు నాకు అర్థం కాలేదు. కానీ వాళ్ళని అడుకోవలసిన పరిస్థితి ఎక్కడిది మనకు అంటున్నా. మాదిగ జాతికి అడుకోవలసిన పరిస్థితి ఎక్కడిది? దగ్గర తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మాదిగ జాతికి సంబంధించి 30 లక్షల మంది ఉంటారంట. 30 లక్షల మంది మాదిగోళ్ళు ఉంటే ఆ సార్కు దండాలు, ఈ సార్ దండాలు, కూర్చున్నోళ్ళకి దండాలు, నిలబడేళ్ళకి దండాలు, మాకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని అడుగునే కర్మ మనకెక్కడిదే నాకు అర్థం కాదు. కానీ బరాబర్ అడగాలి. ఎందుకు ఇయ్యరు మీరు అని అడగాలి. 3% ఉన్నోడేమో ఒక్కొక్కరి ఇంట్లో 1 కాదు 2 కాదు అవసరమైతే 3 కూడా కావాలని కొట్లాడుతుంటే ఒక్క ఇంటికే 30 లక్షల మందిని వెనకంగా పెట్టుకొని ఈ సార్లు మాకు జర మా మీద దయదలుసురి. ఎట్ట దయదలసాలి? ఎందుకు దయదలసాలి? వాళ్ళు ఏం దయదలుస్తారు చెప్పురి? మీరేమన్నా దొంగతనం చేస్తారు అనుకుంటారా? బరాబర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు జనాభాలో మేమెంత మాకు వాటంతా లెక్క ప్రకారంగా ఇవ్వవలసిందే. ఎందుకు ఇయ్యరు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాదిగ జాతికి సంబంధించి? మాల సోదరులు ఆల్రెడీ వాళ్ళకు ఒక మినిస్టర్ ఏమో వచ్చినట్టు కొట్టింది. మరి వాళ్ళ కోట వాళ్ళు తీసుకోపోయారు, మరి మీ కోట మీరు తీసుకోరా అని మా కోట మాకు ఏమని అడగకనేమో సార్ మా మీద దయదలిసి. ఎందుకు దయదలిసేది? ఎట్లా దయదలుస్తారు చెప్పురి? ఒక్క ఇంట్లోనేమో ఒక్కొక్క ఆయన ఒకటి ఆల్రెడీ మంత్రి పదవి వస్తుంది, ఇంకో మంత్రి పదవి కావాలని కొట్లాడతారు. మీరేమో సార్ మా మీద దయదలుసురి. మేము 30 లక్షలు బరాబరు ఉన్నారు. 30 లక్షల మంది మీరుంటే 3% ఉన్నోళ్ళు ఏమో ఒక్కొక్కరింటే 2-3 గిట్లనా? ఇది ఎంతవరకు కరెక్ట్ అయితే చెప్పురి? మీ వెనకంగా చాలా మంది ఉన్నారు. మందల సామెల్ గారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగ జాతికి సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా ఇవాళను రేపు ఎన్నడో ఉన్నాడైతే మళ్ళీ అసెంబ్లీలో అందరు కూర్చున్నారు కదా. ఎవరి సీట్లు వాళ్ళు కాకుండా మాదిగ జాతికి సంబంధించిన మొత్తం ఒక సైడ్కాయ కూర్చోరి ఆ మెమ్మడే ఆడతారు స్పీకర్ గారు. ఏం సార్లు మరి మీరంతా పక్క కూర్చొని అడుగుతారు కదా. అప్పుడు చెప్పురి మేము ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నాం, మా జాతి ఎంతమంది ఉన్నారు, మా కథ ఏంది, మా కార్ఖాన ఏంది, మాకు ఒక మంత్రి పదవి ఇస్తేందుకు గిన్ని రోజులు టైం పడుతుంది. దాన్ని మీరు ఒక ధర్నా చేయరి. 5 నిమిషాలు చాలు. మీరు మాదిగ జాతికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో కూర్చొని ఒక 5 నిమిషాలు సైడ్కి కూర్చుంటే రాష్ట్రం మొత్తం అతలకుతలం అవుతుంది కాదా? అయితే సార్ సామెల్ సారు, ఇప్పుడు మీరున్నారు ఈ తుంగతుర్తిలో, పక్కపోయింటి నగరకల్లో ఉన్నాడు ఏది మన వేముల వీరేశం గారు. అసలు వాళ్ళకి ఇవ్వాలి, యువకులకు అవకాశం ఇవ్వాలి. సరే యువకులకు అవకాశం ఇవ్వబుద్ధి కాకుంటే ముసలోళ్ళు అయినా బాధ లేదు. కనీసం జాతికి సంబంధించిన ఒక్కరికన్నా మంత్రి పదవి ఇవ్వకుంటే మీరు అడగడం ధర్మం సార్. అది అడుకోనక్కర్లేదు. మమ్మగా నీరు మయ్యగా నీరు అని అడగనక్కర్లేదు. బరాబరుగా మాకు కావాలని డిమాండ్ చేయాలి మీరు. ఇంతమంది మాదిగ సంబంధించిన వాళ్ళు ఉండి ఒక్క మంత్రి పదవి ఉండదా? ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఈ నగరకాలకు సంబంధించిన ఇప్పటిదాకా ఈ భూపీఠ కాంచి ఇప్పటిదాకా ఒక మంత్రి లేడంట. అంటే మంత్రి పదవి మాదిగోళ్ళకి చేయరాదా? అంటే మీ మంత్రి పదవి ఇస్తే మాత్రం వీళ్ళు మంత్రి పదవి ఇచ్చిపెట్టి ఆ మంత్రి పదవి చేసే విధులను పక్కకు పెట్టి మళ్ళీ ఎమ్మెల్యే పదవికి సంబంధించినవి చేస్తున్నారు అనుకుంటారా? ఇయ్యబుద్ధి కాక వాళ్ళకు, ఇయ్యబుద్ధి కాక 3% ఉన్నోళ్ళంతా ఒక రేంజ్లో వెళ్తుంటే రాష్ట్రాన్ని 30 లక్షల మంది మీ కింద పెట్టుకొని మీరు ఎందుకు సార్ భయపడుతున్నారు? నిజంగానే ఒక్క 5 నిమిషాలే, ఎక్కువసేపు అక్కర్లేదు. ఒక్క 5 నిమిషాలు అసెంబ్లీలో ఒక సైడ్కి కూర్చొని మంత్రి పదవి మా పేర్లలో ఒకరి పేరు ఖరారు చేస్తావా లేదని కూర్చొని ఎట్ట కాదు అయితే కాదు ప్రజలు మీరే చెప్పురి. ఎవరిని బిచ్చం అడుకోవాల్సిన పరిస్థితి లేదు. సామిల్ సార్ మీరు ఇలాగా చెప్పి ఒక వీడియోని నిన్న మళ్ళీ ఇది మన మల్లికార్జున ఖర్గే గారికి, కోమరెడ్డి వెంకరెడ్డి గారికి, మళ్ళీ పోతే బట్టి విక్రమార్క గారికి, సీతక్క గారికి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మాకు ఒక మంత్రి పదవి ఈ అడుగుండి పక్కన పెట్టురు సార్. అయిపోయింది, అడుగునే ఛాన్స్ అయిపోయింది. విన్నారా? మనం ఎంతో మనకు వాట అంత ప్రకారంగా జనాభా లెక్కల ప్రకారంగా మీరు ఎంతమంది ఉన్నారు, మేము ఎంతమంది ఉన్నాం, మీకు ఎన్ని మంత్రి పదవులు, మాకు ఎన్ని మంత్రి పదవులు, అంటే కులాల వారిగా తీరి
ఎస్సీలకు ఎన్ని కావాలి, బీసీలకు ఎన్ని కావాలి, ఓసీలకు ఎన్ని కావాలి, ఎస్టీలకు ఎన్ని కావాలి, మొత్తం లెక్క ప్రకారం ఏ రాత్రి ఓన్ సోమవారం తింటే టైమింగ్ బట్టి పాడవుతుంది మీకు. ఉత్తపుణ్యానికి మీరు ఉన్న ఎంతమంది ఉన్నా అంతమంది కాలేక ప్రకారం తీసుకుంటామా అట్ట అడగాలి. అది ఎవరు తీసుకున్న ఈ రాష్ట్రం మొత్తంలో మాదిగ జాతికి సంబంధించిన ఏ ఒక్కరికైనా కనీసం ఒక మంత్రి పదవి ఇస్తే మిగతా వాళ్ళందరూ సపోర్ట్ కొట్టే ఉపాయం చేయాలి. కానీ ఒక ఆయనకి ఇవ్వగానే ఆయనకి ఎట్టిచ్చారు నాకెట్ ఇచ్చారని మళ్ళీ ముఖం మార్చుకునేరు. విన్నారా సామెల్ సారు, మీరు వెళ్ళబెట్టిన ముచ్చట సంతోషమే కానీ జర గట్టిగా నిలబడరు. ఎందుకంటే నీ వెనకంగా 30 లక్షల మంది ఉన్నారు దగ్గర. ఏం భయపడిన ఎవ్వరికి ఏమంటగా తగ్గేది లే అనేది సినిమా డైలాగ్ ఉందా. మీరేం తగ్గకూరి 30 లక్షల మంది మీ వెనకంగా ఉన్నారు. బరాబర్గా మంత్రి పదవి తీసుకొచ్చి రాష్ట్రంలో ఏ జిల్లాకు ఇస్తారో మాకు సంబంధం లేదు. ఇంకోటి మొన్న కూడా అన్నారు మళ్ళీ మంత్రి పదవి వచ్చేది నల్లగొండకే అన్నారు. మరి ఇక నల్లగొండలో మరి ఎవరికి వస్తాయి ఏం కథ అనేది కూడా లెక్క చెప్పాలి. మరి ఇక నల్లగొండలో ఏ వర్గానికి ఎన్ని మంత్రులు ఉన్నారు, మరి ఏ సామాజిక వర్గానికి మంత్రులు లేరు అనేది ఒకసారి చూసి నల్లగొండలో మరి ఏ నియోజకవర్గానికి ఇస్తారో మరి అది తెలుసుకొని ఇచ్చే ఉపాయం చేయాలి. నిజంగా ఇప్పుడు నల్లగొండకు ఆల్రెడీ 2-3 రైతు ఉన్నారుగా, 2 రైతు ఉన్నారు ఏమైనా తెలిసిపోతారు వాళ్ళ పేర్లు. కానీ మరి తర్వాత వచ్చేట ఆయన మరి ఏ సామాజిక వర్గానికి చెందిన ఆయనకి ఇస్తారో మంత్రి పదం అనేది తెలుసుకుని ఉపాయం చేయాలి. మరొకసారి కూడా చెప్తున్నా, మందుల సామేల్ గారు మాదిగ జాతి మొత్తం వినాలి మీరంతా. 30 లక్షల మంది చేతి కింద మీ దగ్గర ఉన్నారు. 30 లక్షల మంది మీ ఎట్ట ఉన్నారు. మీరు భయపడవలసిన పని లేదు. 3% ఉన్న వాళ్ళ కింద 30 లక్షల మంది భయపడవలసిన పనే లేదు. బరాబరుగా ముక్కు విండి వసూలు చేసి మంత్రి పదవిలో కూర్చునే ఉపాయం చేయాలి. ఇక ఉంటాం మరి.